నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగారు. 2 ఓవర్లు ముగిసేసరికి అభిషేక్ శర్మ బ్యాటింగ్ బాల్ టాప్ ఎడ్జ్ అయి నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. ఓవర్ స్టార్ట్ అయ్యేసరికి ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 27 బాల్స్ కి 51 రన్స్ స్కోర్ చేసి భయం అంటే ఏంటో చిన్నస్వామి స్టేడియం కి చూపించాడు. అసిన్ అండ్ ఇషాన్ కిషన్ పార్ట్నర్షిప్ లో 103 రన్స్ స్కోర్ బిల్డ్ చేశారు. 103 రన్స్ స్కోర్ చేసి ఎవరు ఛేదించలేని పద్మ వ్యూహాన్ని రచించారు అనుకునే లోపలనే మన క్లాసిన్ కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అయిపోయారు. 201 రన్నుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీకి ఇచ్చారు. ఆర్సీబీ తన బ్యాటింగ్ తో స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ని నిశ్శబ్ద ధ్వనులతో ముంచేసింది. బ్యాటింగ్ తో లిటరలీ ఓచకోత కోసారు ఎస్ఆర్హెచ్. 15.4 ఓవర్లోనే 203 రన్స్ స్కోర్ చేసి మ్యాచ్ విన్ అయ్యారు. ఐపీఎల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రేమ్ కుమార్. నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగారు. 2 ఓవర్లు ముగిసేసరికి అభిషేక్ శర్మ బ్యాటింగ్ బాల్ టాప్ ఎడ్జ్ అయి నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. ఓవర్ స్టార్ట్ అయ్యేసరికి ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 27 బాల్స్ కి 51 రన్స్ స్కోర్ చేసి భయం అంటే ఏంటో చిన్నస్వామి స్టేడియం కి చూపించాడు. అసిన్ అండ్ ఇషాన్ కిషన్ పార్ట్నర్షిప్ లో 103 రన్స్ స్కోర్ బిల్డ్ చేశారు. 103 రన్స్ స్కోర్ చేసి ఎవరు ఛేదించలేని పద్మ వ్యూహాన్ని రచించారు అనుకునే లోపలనే మన క్లాసిన్ కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అయిపోయారు. 201 రన్నుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీకి ఇచ్చారు. ఆర్సీబీ తన బ్యాటింగ్ తో స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ని నిశ్శబ్ద ధ్వనులతో ముంచేసింది. బ్యాటింగ్ తో లిటరలీ ఓచకోత కోసారు ఎస్ఆర్హెచ్. 15.4 ఓవర్లోనే 203 రన్స్ స్కోర్ చేసి మ్యాచ్ విన్ అయ్యారు. ఐపీఎల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రేమ్.